చాలామంది యవనస్తులు నాకు వివాహం అవ్వకముందు మా ఫ్రెండ్స్ని, తర్వాత చర్చ్లో నాకంటే పెద్దవారిని, అక్కల్ని చూసేదాన్ని. వాళ్ళు ఏం రాసుకునే వాళ్ళంటే 6 అడుగులు ఎత్తున్న అబ్బాయి కావాలి, తెల్లగా ఉండే అబ్బాయి కావాలి, ఇన్ని లక్షల జీతం సంపాదించే అబ్బాయి కావాలి. ఇవన్నీ ఏంటంటే క్వాలిఫికేషన్స్ అనమాట. వారికి కావాల్సిన భర్తలో ఉండాల్సిన లక్షణాలు అన్నీ రాసుకునేవారు. అవన్నీ చూసినప్పుడు నేను కూడా దేవుని సన్నిధిలో వెళ్ళి మరి నాకు ఎలాంటి భర్త కావాలి అని నేను దేవుని సన్నిధిలో అడుగుతా. నేను పెద్ద లిస్ట్ రాసుకున్నాను. ఏం రాసుకున్నాను తెలుసా? ఆత్మఫలము ఫలించే భర్త నాకు కావాలి, నన్ను గౌరవించి ప్రేమించే భర్త నాకు కావాలి, నా తల్లిదండ్రులు గణపరిచే భర్త నాకు కావాలి, అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించే వ్యక్తి నాకు కావాలి, దేవుని సేవ చేసే వ్యక్తి నాకు. పెద్ద లిస్ట్ రాసుకున్నాను. వాటిలో ఏ ఒక్కటి డబ్బును గూర్చి కానీ, అందాన్ని గూర్చి కానీ, ఆస్తిపాస్తుల గురించి కానీ రాయలేదు. ఇవన్నీ రాసుకున్నాక చాలా సంబంధాలు వస్తూ ఉన్నాయి. మా నాన్నగారు వద్దు 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 అని అన్నీ పంపించేస్తూ ఉంటే నాకు ఒకరోజు డౌట్ వచ్చేసింది. ఏమనంటే ఇన్ని దైవికమైన లక్షణాలు రాసుకున్నాను, ఇవన్నీ ఉన్న వ్యక్తి అసలు ఈ లోకంలో ఉంటారా? నేను మరీ ఎక్కువ అడిగేస్తున్నానేమో. ఈ ప్రపంచంలో ఇన్ని దైవికమైన లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటారా? నేనైతే విశ్వాసంతో అడుగుతున్నాను. దేవుడు ఎలా చేస్తాడో చూద్దాం, ఆయనకు సమస్తం సాధ్యం కదా అనుకున్నాను. మరి దైవజనుడు జాన్ వెస్లీ గారితో నా వివాహం జరుగుతుందని నేను కలలో కూడా ఎప్పుడు ఊహించలేదు. అమెరికాలో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాక్యం అందించడానికి వస్తే అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అని సిన్సియర్గా వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను అనుకున్నాను ఇంకా జీవితంలో నేను ఎప్పుడు చూడను, ఇలా మీటింగ్లో కూర్చొని వాక్యం విని స్ఫూర్తి పొందితే చాలు. అయితే దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దైవికమైన స్త్రీగా, దైవికమైన యవ్వన బిడ్డగా నా తల్లిదండ్రులు నన్ను పెంచారు. అంత మాత్రమే కాదు, నా కాబోయే భర్తలో నేనేం కోరుకున్నానంటే దైవికమైన లక్షణాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. మీ కుమార్తెలకు మీరు ఏం నేర్పిస్తున్నారు, ఎలాంటివి కోరుకోవాలని మీరు నేర్పిస్తున్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, జీవమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచండి.